అన్న ఈ కళాకారుల కోసం ఉద్యోగాల ఒక మాట, తర్వాత ఇక మీ ఇష్టం. కరీంనగర్ అంటేనే కళాకారులకు కవులకు ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా. అలాగే ఒకప్పుడు కరీంనగర్ అంటే కా అంటే కత్తులు, రి అంటే రిగ్గింగులు, నా అంటే నక్సలైట్లు, గరం గరం కరీనగరం ఉండే. కానీ ఈరోజు మన యొక్క ఈ కళాభారతి చూస్తూ ఉంటే కా అంటే కళలు, రి అంటే రివార్డులు, నా అంటే నగిషీలు, స్వరం స్వరం కరీంనగరం. కాబట్టి కరీంనగరంకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి అద్భుతమైనదిగా ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠాన్ని అధిష్ఠించి విశ్వంబర పుస్తకం ద్వారా జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన ఏకైక నక్కవాగు నీరు త్రాగి నారాయణ రెడ్డి గారు నన్ను దోచుకుందు అంటే ఈ పాట రాసిండు. 1962లో మనం ఎవరో ముట్టలే, నేను కూడా 69-70లో పుట్టినా. ఓకే, అయితే ఇంతమంది మహానుభావులు, అలాగే పివి నరసింహారావు గారు 14 భాషల అపర చాణక్యుడు, ఆయనే పల్లెలో ఉట్టి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకులా ఉండి కరీంనగర్కు ఒక వన్నె తీసుకొచ్చినటువంటి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. నలివేల భాస్కర్ సారు 14 భాషలలో కేంద్రీయ అవార్డును అందుకున్నటువంటి నలివేల భాస్కర్ గారు మన కరీంనగర్ జిల్లా వారు. అంటే మిగతా జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దు. అంటే నేర్నాల కిషోర్ అన్న గారు ఇంతమందిని సమీకరించడానికి దాదాపుగా 30 రోజులుగా కఠోర పరిశ్రమ చేస్తూ ఇంతమంది కళాకారులను సమన్వయం చేసినటువంటి పాటల పుట్ట నేర్నాల కిషోర్ అన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం సన్మానం చేసుకుందాం. అలాగే 550 మంది కళాకారులల్లా సంస్కృతి సారథి కదా మన పోరాటం చేసేది, అందులో కావాలి మన జాబ్స్. అందులో నాకు కూడా జాబ్ వచ్చింది, కానీ నాకు ఆ జాబు ప్రాముఖ్యత కాదు. నేను ఎంతో అంత బతకగలుగుతా, కానీ నేను రిజైన్ చేస్తే వేరే కళాకారుడికి ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో సాంస్కృతిక సారథికి గుండెడు గుడ్పే అని చెప్పి 17 నెలలు మాత్రమే జీతం తీసుకొని సాంస్కృతిక సారథికి రిజైన్ చేశాడు. ఎందుకు? మీలాంటి కళాకారులు బతకాలి, పల్లె మట్టి ముత్యాలు బతకాలి, పల్లెలో ఉన్నటువంటి ఆని ముత్యాలు వెలుగులోకి రావాలి. అందుకే నేను రిజైన్ చేసిన. ఆ యొక్క కోరికను తీర్చడానికి మన నేర్నాల జంట అంటేనే జంట, అది పాటల జంట. అవునా? అంజన్న చరితం వినరే ఓయమ్మలు. ఎవరు వాడిరు? అన్నగారి శ్రీమతి రమాక రావాలి ఒకసారి. దాదాపుగా మేము స్టార్టింగ్ లో ఆడియో క్యాసెట్లు ఉండే, అప్పుడు చాలా పాటలు మేము ఆడియో క్యాసెట్లలో పాడింది మా అక్క రమక్క. అలాగే మా మిత్రుడు, చిన్నప్పటి నుంచి మిత్రుడు, చాలా కలిసి మేము ప్రోగ్రాం చేసినాం. అందులో నాకు నచ్చిన పాట, మేము ఓటప్పుడు పాట రాసుకుంటామన్నా, సారా సారమ్మ సారా ఉందా, ఓటు ఓటమ్మ ఓటు అని మేము రాసుకుని పాడుకునే వాళ్ళం. అంటే అంత స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అవునా? కాబట్టి కరీంనగరము కవుల బిడ్డరా, ఉద్యమాలకిది పురిటి గడ్డరా, రాజకీయమున పుట్టి నిల్లు భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా. కరీంనగరము కవుల బిడ్డరా, ఉద్యమాలకిది పురిటి గడ్డరా, రాజకీయమున పుట్టి నిల్లు భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా. ఎగిరని శాంతి పావురం ఎర్రకోట పైన నాయన, ఎర్రకోట పైన నాయన, ఎర్రకోట పైన నాయన. ఎగిసను త్రివేణి సంగమ నదుల పొంగు చూడో నాయన, నదుల పొంగు చూడో నాయన, నదుల పొంగు చూడో నాయన. కళా సంస్కృతుల కళాను చూడు, గంటల గన గడియారము చూడు, గంటల గల గడియారము చూడు, గంటల గల గడియారము చూడు. అరుగులెత్తు మానేరును చూడు, వెలుగునిచ్చు ఎంటు తీసిని చూడు, వెలుగునిచ్చి ఎంటు తీసిని చూడు, వెలుగునిచ్చి ఎంటు తీసిని చూడు. ఔషధాలకు నిలయమైనది రామగిరి కిలరా నాయన, రామగిరి కిలరో నాయన, రామగిరి కిలరో నాయన. వసంతు నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాసిగాంచలిలలో నాయన, వాసిగాంచనిలరో నాయన, వాసిగాంచనిలరో నాయన. కరీంనగర్ గురించి ఇంకా చాలా పెద్దగా ఉంది పాట, కానీ చాలా మంది కళాకారులు వచ్చారు కాబట్టి ఒకే ఒక్క పాట మా కిషోర్ భాయ్ రాసినటువంటి పాట. నేను ప్రతి వేదికలో నేను ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎట్లయితే తెలంగాణ లోపల అమరుల పాట ఉండేనేమో, అలాగే నేను మా పార్టీలో ఈ పాట వాడేది. ఏం పాట అది?
కిషోర్ అన్న సైనికుల గురించి రాష్ట్ర పాట. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిని సరిహద్దులో ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికుల గురించి రాసినటువంటి పాట. పుల్వామాలో కన్ను మూస్తే, కార్కుల్లో కన్ను మూస్తే నేర్నాల కిషోర్ అన్న మెదడు చలించి గలం స్వరించి కలం ద్వారా పైకొచ్చినటువంటి బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, వరలో సైనికుడా, భారతకు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, మా కోసం ప్రాణాలిస్తివా. చప్పలు కొట్టాలి, సైనికుల కోసం చప్పలు కొడుతూనే ఉండాలి. పాట అయిపోయాక పాటకు అనుకూలంగా జోహార్ అమరుల కళాకారులకు జోహార్ జోహార్. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాన్లు చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాను చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాన్లు చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాను చేసెను. ఆ తల్లి పాదాలకు వందనాలులే, ఆ తల్లి పాదాలకు వందనాలులే, అన్న తల్లి పాదాలకు వందనాలులే. అన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను నీకు సలాంలే. బడలో సైనికుడా, భారతకు రక్షకుడా, బడలో సైనికుడా, భారతకు రక్షకుడా. పుల్వామాలో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. పుల్వామాలో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. భారత్ కోసం నీవు బాంబు అయినవా, మన దేశం కోసం మరో ఫిరంగి వైనవా. భారత్ కోసం నువ్వు బాంబువైనవా, మన దేశం కోసం మరో ఫిరంగి వైనవా. ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే, ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే. ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే. ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే. ఇకపై నా భారత్కు భయం లేదులే. వరలో సైనికుడా, భారతకు రక్షకుడా, వరలో సైనికుడా, భారతకు రక్షకుడా. కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. పుల్వామాలో కన్ను కళాకారులందరికీ మీ అందరికీ ఉపాధి దొరకాలని చేస్తున్నటువంటి నేర్నాల కిషోర్ అన్న గారి ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ ఉద్యోగాలు రావాలని నేను కాలేజీ చిత్రంలో రాసినటువంటి మాయదారి మైసమ్మను వేరుకుంటున్నా. చప్పలు కొడితే వారు మాయదారి మైసమ్మ. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది బోనాల సీజన్. 26 నుంచి అమ్మవారి బోనాలు ఆషాఢం వస్తుంది.